హలో అండి, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన జాంగో కోర్సులో ఎంవిటి ప్యాటర్న్ అంటే ఏంటో చూసాం కదా. అలాగే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారో ఆ స్ట్రక్చర్ కూడా చూసాము. కాబట్టి ఇక నుండి మనం ఇంకా ప్రాక్టికల్గానే ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే నెక్స్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఓకే, సో దానికోసం మనం స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనందరికీ తెలిసినటువంటి టెర్మినాలజీయే. సో మనందరం స్కూల్ దాటుకొని ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి స్కూల్ డొమైన్ మీద మనం ప్రాజెక్ట్ చేస్తే ఆ టెర్మినాలజీ మనకి చాలా క్లియర్గా అందరికీ తెలుసు కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ జాంగోలో ఏంటంటే ప్రాజెక్ట్ అంతా అందులో ఉండేటటువంటి పార్ట్స్ అన్ని మాడ్యూల్స్ లాగా డెవలప్ చేయము, అప్లికేషన్స్ లాగా డెవలప్ చేస్తాం. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ తీసుకుంటే అందులో అడ్మిషన్స్, అకాడమిక్స్, ఆఫీస్ సెక్షను, అలాగే ఏవైతే ఇవన్నీ ఉంటాయో ఓకే, ఇవన్నిటిని మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అప్లికేషన్ లాగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మనము జాంగో యూజ్ చేసి ఒక స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేద్దాం. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని అందులో మల్టిపుల్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తూ మరొకసారి మనం స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఏ విధంగా మనం క్రియేట్ చేసి యాడ్ చేయాలి అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో ఇక నుండి మనం ప్రాక్టీస్ చేస్తూనే రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి చేస్తూనే మనం కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాము. సో మీకు నా రిక్వెస్ట్ ఏంటి అంటే నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూనే లెసన్ అన్నది వినండి, అంతేగాని ఏదో ఒక మూవీ చూసినట్టుగా అలా వింటూ వెళ్ళిపోవద్దు. ఓకే, సో మీరు టైప్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్సెప్ట్ అన్నది లాంగ్ టర్మ్ గుర్తుంటుందన్నమాట. సో దానికి కరెక్ట్గా మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఓకే, సో కాబట్టి నేను ఏదైతే ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తానో నాతో పాటు మీరు కూడా ప్రాక్టికల్గా చేస్తూనే నేర్చుకోండి ఫ్రెండ్స్. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఎక్కడైతే నేను ప్రాజెక్ట్స్ అన్ని సేవ్ చేయాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళిపోతాను. సో జాంగో ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ముందుగానే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. స్కూల్ యాప్. ప్రాజెక్ట్కి నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ఓకే, మొత్తం కలిపేసి ఇవ్వాలి. లేదు ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి వాటిని కావాలని సపరేట్ చేసి చూపించాలి అని మనకు అనిపిస్తే సపరేషన్ అనేది స్పేస్తో కానీ హైఫెన్తో కానీ సపరేషన్ చేయకూడదు. మనం అండర్ స్కోర్తో మాత్రమే సపరేషన్ చెయ్యాలి. ఓకే, ఇలా మాత్రమే సపరేషన్ చెయ్యాలి. స్కూల్ యాప్ ఇంకా అన్ని లోవర్ కేసే. అందులో మనం మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి వాటిని సపరేట్ చేస్తూ చూపిస్తే అది బాగుంటుంది వ్యూకి అని అనుకుంటే, లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది అనుకుంటే అండర్ స్కోర్ యూజ్ చేసుకుంటాం, లేదు కలిపేసైనా రాసుకుంటాం. ఓకే, ఈ స్కూల్ అండర్ స్కోర్ యాప్లో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక ఏం చేస్తాము అంటే ఏదైతే మనం ఫస్ట్ ప్రాజెక్ట్కి స్టెప్స్ ఫాలో అయ్యామో సేమ్ అవే స్టెప్స్ ఇక్కడ కూడా ఫాలో అయిపోతాం అన్నమాట. ఓకేనా, రైట్. మన ఫస్ట్ ప్రాజెక్ట్కి మనం ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యామో ఎగ్జాక్ట్గా అవే ఇప్పుడు ఇక్కడ కూడా ఫాలో అయిపోతాము అని చెప్పి చెప్తున్నా. ఎలా ఫాలో అయ్యాం మనము? ఏదైతే మన సిఎండి అని చెప్పి టైప్ చేస్తాం అనుకున్నాం, టైప్ చేస్తే కరెక్ట్గా మనకి స్కూల్ యాప్తో కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ అవుతుంది అనుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాము? పైథాన్ -m ఓకే, venv అని చెప్పి వర్చువల్ ఎన్విరాన్మెంట్కి నేమ్ ఏమని ఇవ్వాలని చెప్పాను, .venv అని చెప్పి ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసేయగానే మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, పైథాన్ venv అని చెప్పి వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అన్నది రెడీ అయిపోయిందా? ఎస్, రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసి ఇంకా మనం యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసాం కదా, ఇంకేం చేద్దామంటే ఇంకా దీన్ని మన
విజువల్ స్టూడియో కోడ్లోకి తీసుకువెళ్ళిపోయి ఇంకా అక్కడ ప్రాసెస్ చేసుకుందాం. సో ఫైల్ ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి స్కూల్ యాప్ ఫోల్డర్ ఓపెన్ చేయమని చెప్తా. ఓకే, సో స్కూల్ యాప్ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇప్పుడు నాకు టెర్మినల్ కావాలి. సో కమాండ్స్ రన్ చేయాలంటే టెర్మినల్ కావాలి. టెర్మినల్ తీసుకున్నాను. సో పవర్ షెల్ బదులు కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటాను. సో తీసుకొని ఎస్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ స్కూల్ యాప్ది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది చూడండి. ఓకే, సో నేను ఇంకా యాక్టివేట్ కమాండ్ నేను రాయలేదు, బై డిఫాల్ట్ అదే యాక్టివేట్ చేసేసి మనకి సో కమాండ్ ప్రాంప్ట్ రెడీ చేసి ఇచ్చింది అనమాట. ఓకే, మనకు ఒక వర్క్ తగ్గించింది విజువల్ స్టూడియో కోడ్, రైట్. సో అదే .venvకి వెళ్ళి స్క్రిప్ట్స్లోకి వెళ్ళి యాక్టివేట్ .batని అదే రన్ చేసేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నౌ వీఆర్ ఇన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి, జాంగో ఇన్స్టాల్ చేయాలి. సో pip ఇన్స్టాల్ జాంగో. ఓకే, సో లేదంటే python -m pip ఇన్స్టాల్ జాంగో. జాంగోని ఇన్స్టాల్ చేయాలి. జాంగో అనేది ఇన్స్టాల్ అవుతుంది. మొత్తం ప్యాకేజెస్ ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో మరొకసారి మనకి ప్రాక్టీస్ లాగా ఉంటుంది ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే అని చెప్పి సో చేస్తున్నాను అనమాట. ఓకే, సో అలాగే ఈ ప్రాజెక్ట్లో కూడా మనకి అప్గ్రేడ్ చేయాలనుకుంటే PIP వెర్షన్ అప్గ్రేడ్ చేసుకోమని అడుగుతుంది. ఎస్ చేసేద్దాం. ఓకే, సో ఆ కమాండ్ ఏదైతే రిక్వెస్ట్ మనకి సజెస్ట్ చేసిందో అది ఫాలో అయిపోతే మనకి 25.2 PIP వెర్షన్ ఏదైతే ఉందో అది అన్ఇన్స్టాల్ అయిపోయి సో 26.1.1 ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం జస్ట్ CLS టైప్ చేద్దాం, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే, సో రైట్. ఇప్పుడు సో ఎప్పుడైనా ఇది క్లియర్ చేయాలి అంటే మీకు తెలియకపోతే చెప్తున్నా, CLS అంటే మొత్తం స్టేటస్ అంతా క్లియర్ అయిపోద్ది. ఓకే, సో మనకి ఇంకా ఈ లాస్ట్కి వచ్చేసి నీట్గా కనబడట్లేదు కదా, కాబట్టి క్లియర్ చేశాను అంతే, ఇంకేం లేదు. ఓకే, సో మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది, జాంగో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మనకి కమాండ్ ఏంటి, జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్. సో కాన్ఫిగ్ అనే నేమ్తో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక డాట్ అనేది ఎక్స్ట్రా ఇస్తే సో ఫోల్డర్ క్రియేట్ అవ్వకుండా సో డైరెక్ట్గా మెయిన్ ఫోల్డర్లోనే మనకి కావాల్సిందంతా వచ్చేస్తుంది అనుకున్నాం. సో కాన్ఫిగ్ ఫోల్డర్లోనే మనకి డైరెక్ట్గా వచ్చేస్తాయి, లేకపోతే కాన్ఫిగ్లో మళ్ళీ కాన్ఫిగ్ క్రియేట్ అయ్యి దాని అండర్లో ఇవన్నీ వచ్చేవన్నమాట. ఓకే, రైట్. సో ఈ డాట్ అనేది కరెంట్ డైరెక్టరీలోనే క్రియేట్ చేసేయమని మనకి సజెస్ట్ చేస్తుంది, మన సిస్టమ్కి సజెస్ట్ చేస్తుంది. ఆ విధంగా మనం ఓకే సో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పైథాన్లో manage.py ఎక్కడుంది, స్కూల్ యాప్లో ఉంది. స్కూల్ యాప్లో డైరెక్ట్గా manage.py ఉంది. మనం ఇప్పుడు స్కూల్ యాప్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా మనం దీన్ని చెక్ చేయాలి అంటే పైథాన్ manage.py ఓకే, సో రన్ సర్వర్ అని చెప్పి దీన్ని మనం ఇంకా రన్ చేసేసి చెక్ చేసుకోవచ్చు వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. ఓకే, రైట్. సో ఎస్ ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అన్నది మనం చెక్ చేయొచ్చు. ఎస్ సక్సెస్ఫుల్గా మనకి ఇది రన్ అయిపోతుంది. ఓకే, సో ఈవెన్ ఈ బ్రౌజర్ మనం వాడొద్దు అని అనుకుంటే సో మనం వేరే బ్రౌజర్ అయినా యూజ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఓకే, సో ఏదైతే ఉందో దాన్ని సో చెక్ చేస్తే ఎస్ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫైన్, సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ కాబట్టి ఇంకా దీన్ని Ctrl+C ప్రెస్ చేసేసి ఫోర్సిబుల్గా స్టాప్ చేసేసాను. ఏదైతే రన్ అవుతుందో దాన్ని Ctrl+C ప్రెస్ చేసేస్తే ఫోర్సిబుల్గా స్టాప్ అయిపోద్ది. ఎందుకు స్టాప్ చేశాను, సో ఇప్పుడు మనం ఇందులో యాప్స్ యాడ్ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసాం ప్రాక్టీస్ కోసం. ఇప్పుడు ఇందులో మనం యాప్స్ యాడ్ చేయబోతున్నాం, అప్లికేషన్స్ యాడ్ చేయబోతున్నాం. ఓకేనా, రైట్. సో అప్లికేషన్స్ ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. అప్లికేషన్స్ ఏ విధంగా యాడ్ చేయాలి. సో అప్లికేషన్స్ యాడ్ చేయడానికి కూడా మనకి ఇండస్ట్రీలో ప్రాజెక్ట్లో అప్లికేషన్స్ యాడ్ చేయడానికి కూడా ఒక పర్టికులర్ స్టైల్ అన్నది ఉంటుందండి. అది ఫాలో అవ్వడం అన్నది మనకి సజెస్టబుల్ అనమాట. ఓకే, సో కాబట్టి ఈవెన్ అది కూడా మనం
సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారమే వెళ్తున్నాం. కాబట్టి సో ఎలా క్రియేట్ చేస్తాము, యాప్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది మాట్లాడుతున్నాను. సో యాప్స్ని క్రియేట్ చేయడానికి మనం ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు ఓల్డ్ లెక్చర్స్లో డైరెక్ట్గా ఇక్కడే యాప్స్ అన్నవి యాడ్ చేసే వాళ్ళము. బట్ ఇండస్ట్రీ స్టైల్ ఏంటి అంటే, మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో యాప్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ యాప్స్ ఫోల్డర్లో అప్లికేషన్స్ అన్నీ పెట్టుకుంటే మనకి అప్లికేషన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఓకే, సో ఇంకా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీ అవుతుందని చెప్పి డైరెక్ట్గా అప్లికేషన్స్ ఇక్కడే క్రియేట్ చేయడం కాకుండా, సో ఇక్కడ ఒక కమాండ్ మనం రన్ చేసేస్తే నిజానికి ఇక్కడే మనకి సో స్కూల్ యాప్లోనే డైరెక్ట్గా ఆ అప్లికేషన్స్ అని యాడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను అడ్మిషన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ యాడ్ చేశాను అనుకోండి, సో డైరెక్ట్గా ఇక్కడే అడ్మిషన్స్ అని చెప్పి యాడ్ అయిపోద్ది అనమాట. అలాగే ఫైనాన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడే ఫైనాన్స్ అన్న అప్లికేషన్ యాడ్ అయిపోద్ది. ఇంకా అవన్నీ డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఫోల్డర్లో బయట ఎక్స్టర్నల్గా ఉండిపోతాయి అన్నమాట. ఓకే, అలా కాకుండా మనకి సో స్టాండర్డ్ స్టైల్ ఏంటి అంటే, యాప్స్ అని చెప్పి ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని అందులో దాని లోపల మనం అప్లికేషన్స్ని యాడ్ చేసుకోవడం అన్నది రికమెండెడ్ అనమాట. ఓకే, సో అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామైతే, సో క్రియేటింగ్ అప్లికేషన్స్ ఇన్ జాంగో ప్రాజెక్ట్స్. సో జాంగో ప్రాజెక్ట్లో అప్లికేషన్స్ ఎలా యాడ్ చేస్తాము, అప్లికేషన్స్ అంటే అర్థమవుతుందా? సో ప్రాజెక్ట్లో డిఫరెంట్ పార్ట్స్ అనమాట. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ మనం చేయాలంటే అందులో డిఫరెంట్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి కదా. సో ఇంతకుముందు వాటిని మాడ్యూల్స్గా చూసేవాళ్ళము, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్గా మనకి జాంగో వాటిని యాడ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఓకే, సో అలాగా మనం వాటిని యాడ్ చేసుకుంటాం. ఒక స్కూల్ ప్రాజెక్ట్ తీసుకుంటే సో అడ్మిషన్స్ ఉంటుంది, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఓకే, అలాగే సో ఏదైతే అకాడమిక్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. సో అలాగా డిఫరెంట్ సో మనకి మాడ్యూల్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకాల కొన్ని రకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఫీజు పెండింగ్ ఉంది అవన్నీ కూడా సో ఎప్పటికప్పుడు అలర్ట్స్ పంపించడం, అలాగే పేరెంట్స్ వచ్చి ఫీజు పే చేస్తుంటే సో వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం, ఇదంతా అకౌంట్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అలాగే ఆఫీస్ అనేటటువంటి మాడ్యూల్ ఏం చేస్తుందంటే, సో ఎవరైనా వచ్చి న్యూ అడ్మిషన్ కోసం వస్తే వాళ్ళకి అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేయించడం. ఓకే, సో అలాగే ఎప్పటికి ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి అడ్మిషన్ రిపోర్ట్ జనరేట్ చేసుకోవడం, అలాగే ఎవరైనా టీసీ కోసం వస్తే సో టీసీ అన్నది ప్రొవైడ్ చేయడం, అదంతా కూడా ఆ డిపార్ట్మెంట్ చేసేటటువంటి పని. ఓకే, సో అలాగే మనకి ఏదైతే సో అకాడమిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో అక్కడ స్టూడెంట్ తాలూకా అకాడమిక్స్ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళ దగ్గర స్టేటస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే సో మన తాలూకా వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ స్టేటస్ ఏంటి అని తెలుసుకునే అవకాశం అక్కడ మనకి దొరుకుతుంది. సో ఇలా ఏవైతే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయో అవి ఇంతకు ముందు మోనోలిత్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అనేవాళ్ళం. ఇంకా సో అన్నిటినీ ఒకే ప్రాజెక్ట్లో ఇంకా మాడ్యూల్స్గా యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం వాటిని డిఫరెంట్ అప్లికేషన్స్గా యాడ్ చేసుకునే అవకాశం మనకి జాంగో ఇస్తోంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక అప్లికేషన్ ఆగినా కూడా మిగతా అప్లికేషన్స్ రన్ అవుతాయి అన్నట్టు అనమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి జాంగో అండర్లో అప్లికేషన్స్ మనం ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు టాపిక్. సో ఏ విధంగా మనం అప్లికేషన్స్ని యాడ్ చేయాలి, సో అప్లికేషన్స్ ఏ విధంగా యాడ్ చేస్తాము, యాప్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి స్టెప్ ఏంటి, సో క్రియేట్ యాప్స్ ఫోల్డర్ inside project or project folder, let us say. Okay, so project folder ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల మనం యాప్స్ అని చెప్పి యాప్స్ అనే నేమ్తోనే మనం ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. సో క్రియేట్ యాప్స్ ఫోల్డర్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో స్కూల్ యాప్, ఇక్కడ మనం యాప్స్ అనేటటువంటి ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఎలాగూ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి ఉన్నాం కాబట్టి సో ఇక్కడే మనము జస్ట్ ఇక్కడ న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేసి
ఓకే, సో యాప్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ అది మనకి ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎక్కడ కాన్ఫిగ్ లోపలికి వెళ్ళిపోయిందా, ఒక్క నిమిషం. సో కాన్ఫిగ్ లోపల ఇది ఉండకూడదు, డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ ఫోల్డర్ దగ్గర ఉండాలి. ఎందుకంటే కాన్ఫిగ్ అనేది ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, అక్కడికి వెళ్ళకూడదు. సో డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఫోల్డర్ దగ్గర ఉండాలి. సో ఏం చేద్దాం మనము, సో ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో దాన్ని కట్ చేసేసి, ఓకే, సో ఇక్కడ బయట పేస్ట్ చేసేస్తా. ఓకే, సో డైరెక్ట్గా స్కూల్ యాప్లో మనకి యాప్స్ అనే ఫోల్డర్ ఉండాలి. లేదంటే మీరు పని చేయండి, ఇక్కడ స్కూల్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని చెప్పి మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా, అలా క్రియేట్ చేసేయండి యాప్స్ అనే ఫోల్డర్. ఓకే, సో సింపుల్గా అయిపోతుంది ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ వస్తే. ఓకేనా, సో ఇప్పుడు చూడండి యాప్స్ అనే ఫోల్డర్ బయటకు వచ్చేసింది. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో యాప్స్ అండర్లో మనం క్రియేట్ చేసే యాప్స్ అన్నీ ఉంటాయి. కాన్ఫిగ్ ఫోల్డర్లో మెయిన్ ప్రాజెక్ట్ తాలూకా ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో ఉండేవన్నీ మెయిన్ ప్రాజెక్ట్ తాలూకా ఫైల్స్, ఇందులో ఉండేవన్నీ ఇండివిజువల్ అప్లికేషన్స్. ఈ ప్రాజెక్ట్ అండర్లో ఉండే ఇండివిజువల్ అప్లికేషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాము అంటే దానికంటూ ఒక నేమ్ ముందే అనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ అనే అప్లికేషన్ ఫస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అడ్మిషన్స్ అనే అప్లికేషన్ ముందు క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఆ నేమ్తో ముందు ఒక ఫోల్డర్, ఒక సబ్ ఫోల్డర్ అనేది యాప్స్లో క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో క్రియేట్ ఏ సబ్ ఫోల్డర్. ఇదంతా కూడా స్టెప్సే అనమాట. ఓకే, సో ఈ స్టెప్స్ 1 or 2 ప్రాజెక్ట్స్కి మీరు ప్రాక్టీస్ చేసేస్తే ఈజీగా గుర్తుండిపోతాయి. ఇవేమీ టఫ్ అని కాదు. ఓకే, సో ఈ స్టెప్స్ మనం ఎగ్జాక్ట్గా ఫాలో అయితే చాలు అనమాట. ఓకే, సో క్రియేట్ ఏ సబ్ ఫోల్డర్ అండర్ యాప్స్. ఓకే, సో క్రియేట్ ఏ సబ్ ఫోల్డర్ అండర్ యాప్స్. సో ఏదైతే మనం అప్లికేషన్ అనుకుంటున్నామో సో విత్ యాప్ నేమ్, మన అప్లికేషన్ నేమ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ నేమ్తో ఒక సబ్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఏమనుకుంటున్నాము, అడ్మిషన్స్ అని చెప్పి మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అప్లికేషన్. కాబట్టి ఇందులో నేను డైరెక్ట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి దాన్ని అడ్మిషన్స్ అంటాను. ఓకే, సో అడ్మిషన్స్ అంటాను. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే సో మన మెయిన్ ప్రాజెక్ట్లో యాప్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాని అండర్లో మనం ఏదైతే మన అప్లికేషన్ నేమ్ ఉందో ఆ నేమ్తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, రైట్. సో ఇది మనం చేయాల్సినటువంటి సెకండ్ స్టెప్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇంకా అప్లికేషన్ అనేది క్రియేట్ చేసేస్తాం. సో ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది కదా, ఇప్పుడు అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే క్రియేట్ అప్లికేషన్. సో క్రియేట్ అప్లికేషన్ బై యూజింగ్ బిలో కమాండ్. ఓకే, సో ఏంటా కమాండ్, సో ఆ కమాండ్ యూజ్ చేసి మనం అప్లికేషన్ క్రియేట్ చేయాలి. సో పైథాన్ manage.py అని చెప్పి స్టార్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, అలాగా మనం స్టార్ట్ యాప్ అంటే మనకి అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనము పైథాన్ manage.py అని చెప్పి స్టార్ట్ ప్రాజెక్ట్ బదులుగా స్టార్ట్ యాప్ అనేది ఇస్తాము. ఓకే, సో స్టార్ట్ యాప్ అనేది ఇచ్చి సో ఏదైతే మన అప్లికేషన్ నేమ్ ఏమనుకుంటున్నాం మనము అడ్మిషన్స్ అనుకుంటున్నాం. ఓకే, సో అడ్మిషన్స్ అనే అప్లికేషన్ క్రియేట్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాము. అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి, సో ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే యాప్స్ అనే ఫోల్డర్లో ఆల్రెడీ అడ్మిషన్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంచాను, దాని లోపల క్రియేట్ చెయ్యు. ఓకే, సో ఏదైతే ఇది మనం ఫాలో అవ్వాల్సినటువంటి కమాండ్ అనమాట. ఓకే, సో ఇది మనం ఫాలో అవ్వాల్సినటువంటి కమాండ్. సో ఏంటా కమాండ్, సో పైథాన్ manage.py స్టార్ట్ యాప్ అని చెప్పి సో మనం అప్లికేషన్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో మన అప్లికేషన్ నేమ్, ఆ క్రియేట్ చేసిన అప్లికేషన్ కానీ
సో ఆ అప్లికేషన్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఎక్కడ పెట్టాలి అని అంటే ఆల్రెడీ యాప్స్ అనేటటువంటి ఫోల్డర్లో అడ్మిషన్స్ అని చెప్పి ఒక సబ్ ఫోల్డర్ రెడీ చేసి పెట్టాను. సో ఈ కొత్తగా క్రియేట్ చేస్తున్న అడ్మిషన్స్ అనేటటువంటి అప్లికేషన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా సో ఈ యాప్స్లో అడ్మిషన్స్ అనే సబ్ ఫోల్డర్లో పెట్టేశాయి అని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ కమాండ్ వల్ల మనకి అడ్మిషన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. సో ఒక అప్లికేషన్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమేమి ఫైల్స్ అయితే బై డిఫాల్ట్ క్రియేట్ అవుతాయో ఇంకా అవన్నీ కూడా సో యాప్స్ అండర్లో అడ్మిషన్స్ అనే ఫోల్డర్ ఏదైతే మనం రెడీ చేసి పెట్టామో యాప్స్ అండర్లో అడ్మిషన్స్ ఏదైతే రెడీ చేసి పెట్టామో ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అది మనం చెయ్యాల్సినటువంటి స్టెప్. ఓకే, సో ఏమంటున్నాము, సో మన కమాండ్ ఏంటి, సో పైథాన్ manage.py. ఓకే, సో ఏదైతే స్టార్ట్ యాప్ అంటాను అని సో అడ్మిషన్స్. ఓకే, సో ఎక్కడ ఈ అడ్మిషన్స్ తాలూకా ఫైల్స్ ప్లేస్ చేయాలి అంటే యాప్స్ అండర్లో అడ్మిషన్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను, అందులో క్రియేట్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాను. సో ప్రెజెంట్ యాప్స్ లోపల అడ్మిషన్స్ ఒకటే ఉంది. ఆ అడ్మిషన్స్ క్లిక్ చేస్తే ఏమీ రాలేదు, ఎందుకంటే అది ఎప్పటికీ మనకి ఎంటీ ఫోల్డర్ కాబట్టి. ఓకే రైట్. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ కమాండ్ రన్ చేస్తానో అప్పుడు మనకి ఏమవుతుందంటే అడ్మిషన్స్ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అడ్మిషన్స్ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. చూడండి అడ్మిషన్స్ లోపల సో ఏదైతే మనం యాప్స్ అనే ఫోల్డర్ లోపల అడ్మిషన్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాని లోపల సో ఈ అడ్మిషన్స్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని ప్లేస్ చెయ్యు అని చెప్పి చెప్పాము. సో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి మనకి యాడ్ అయ్యాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈవెన్ మనం ఏదైతే విజువల్ స్టూడియో కోడ్ ఉందో అందులో చూడాలన్నా యాప్స్ లోపల అడ్మిషన్స్ ఏదైతే ఉందో అడ్మిషన్స్ లోపల ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకే, సో init.py, admin.py, apps.py, models.py, test.py, views.py ఇలాగా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే views.py అని చెప్పి వచ్చింది. ఓకే, సో మన ఎంవిటి ప్యాటర్న్లో ఏదైతే మనం వ్యూస్ క్రియేట్ చేస్తామో ఈ అడ్మిషన్స్కి సంబంధించి వ్యూస్ అన్నీ కూడా ఇందులో రాసుకుంటాం. సో ఏదైతే మనం ఎంవిటి ప్యాటర్న్లో వ్యూస్ అని చెప్పి చెప్పామో ప్రతి అప్లికేషన్లో వ్యూస్ ఉంటాయి అని చెప్పి చెప్పామో సో మనం అప్లికేషన్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా views.py అని చెప్పి ఒక ఫైల్ ఇచ్చింది. సో క్రియేట్ యువర్ వ్యూస్ హియర్ అని చెప్పి కూడా మనకి చెప్తోంది. ఇక్కడ మన వ్యూస్ అన్నీ కూడా రాసుకుంటామన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఏవైతే డేటాబేస్కి సంబంధించి సో ఆటోమేటిక్గా డేటాబేస్లో ఉండే ప్రతి టేబుల్కి ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటామని చెప్పామో ఆ మోడల్స్ అన్నీ కూడా ఎక్కడ క్రియేట్ చేసుకుంటాము అంటే models.pyలో క్రియేట్ చేసుకుంటామన్నమాట. ఓకేనా, సో ఇలా వ్యూస్ మోడల్స్ ఎంవి ఇక టెంప్లెట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం, అది కూడా క్లియర్గా మనం మాట్లాడదాం. సో ఇలాగా ఎంవిటి వీటిని మనం రెడీ చేసుకుంటే మనకి ఇంకా ప్రాజెక్ట్లో మన అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ అనేది హ్యాపీగా రన్ అవుతుందన్నమాట. ఓకే రైట్. సో అయితే స్టెప్స్ చూస్తున్నారా, ఫస్ట్ ఏం చేసాం మనము, సో ఫస్ట్ యాప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాము, దానిలో సబ్ ఫోల్డర్ ముందే మన ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ అడ్మిషన్స్ అనే నేమ్తో ఒక సబ్ ఫోల్డర్ యాప్స్లో పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా ఈ కమాండ్ ఇచ్చేస్తే మనకి అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. అడ్మిషన్స్ అనే అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఏదైతే యాప్స్ దాని లోపల ఒక సబ్ ఫోల్డర్ రెడీ చేసి పెట్టామో దాని లోపలికి పంపించేయి అని చెప్పి చెప్తున్నాము. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేసాయి. views.py కానీ లేకపోతే సో ఏదైతే models.py కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. apps.py కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఓకే, సో ఈ apps.py ఏదైతే ఉందో apps.py ఆటోమేటిక్గా క్రియేట్ అయింది కదా. సో ఈ క్రియేట్ అయింది ఇక్కడ మనకి ఇది ఏం చెప్తుంది అంటే సో అది కూడా బై డిఫాల్ట్ మనకి సో అడ్మిషన్స్ ఏదైతే మన యాప్ నేమ్ ఉందో ఆ నేమ్తో ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది చూడండి. ఆ నేము దానికి చివర కాన్ఫిగ్ అని వచ్చి ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది. సో ఇది టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి ఏం చెప్తుంది అంటే ఇదొక అప్లికేషన్.
ఓకే, సో ఇదొక అప్లికేషన్. సో ఇప్పుడు అడ్మిషన్స్ అనే అప్లికేషన్ క్రియేట్ చేసాము, తర్వాత నెక్స్ట్ మనం ఫైనాన్స్ అని ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సో ఫైనాన్స్ ఫీజ్ అన్నది ఒక స్టూడెంట్కి అలొకేట్ చేయాలంటే సో ఫైనాన్స్ అన్నది ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి, అడ్మిషన్స్తో కమ్యూనికేట్ అవ్వాలి. అయ్యి సో అండ్ సో స్టూడెంట్ నా దగ్గరకు ఫీజ్ పే చేయడానికి వచ్చాడు, అడ్మిషన్ అయ్యాడా లేదా అని చెప్పి అడ్మిషన్ అప్లికేషన్కి ఒక రిక్వెస్ట్ పెట్టాలి. అప్పుడు అడ్మిషన్ అప్లికేషన్ ఏమో ఎస్ ఈ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అని చెప్పి చెప్తుంది. చెప్పగానే ఇంకా ఫైనాన్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ఫీ కలెక్షన్ అది అక్కడ చేసుకుంటారు, వాళ్ళ యొక్క వ్యూస్లో వాళ్ళు ఫీ కలెక్షన్ అది చేసుకుంటారు. ఓకే, సో మరి ఇలాగా డిఫరెంట్ అప్లికేషన్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలంటే సో మనకి ఈ ప్రతి అప్లికేషన్లో కూడా apps.py ఏదైతే ఉందో ఇది కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఓకే రైట్, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే apps.pyలో చాలా క్లియర్గా మనం ఏం చెప్తామంటే నేమ్ అన్నది చూడండి డైరెక్ట్గా అడ్మిషన్స్ అని ఉంది. ఓకే, సో ఇది ఎప్పుడు వ్యాలిడ్ అంటే డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే మనం అడ్మిషన్స్ అని చెప్పి క్రియేట్ చేసేసి ఉంటే ఇది వ్యాలిడ్. కానీ మనం ఏం చేసాము, యాప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో అప్లికేషన్స్ అన్ని పెడుతున్నాం కదా, కాబట్టి ఇక్కడ జస్ట్ మనం ఏం చేయవలసి ఉంటుందంటే బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో అడ్మిషన్స్ అన్నది లేదు, సో యాప్స్లో ఉంది. సో ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఇది వెతుకుతుంది. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే సో ప్రాజెక్ట్ ఫోల్డర్లో యాప్స్ డాట్ అంటున్నాం, అంటే యాప్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది ప్రాజెక్ట్ ఫోల్డర్లో, అందులోపల అడ్మిషన్స్ అనేది ఉంది చూసుకో అని చెప్పి మనము కంప్లీట్గా జాంగోకి చెప్పేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ చిన్న మాడిఫికేషన్ అయితే మనం చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఓపెన్ apps.py ఆర్ అప్డేట్ apps.py, అప్డేట్ apps.py. సో apps.pyని అప్డేట్ చేయాలి. సో అక్కడ కూడా ఏం అప్డేట్ చేయాలి, సో ఏదైతే బై డిఫాల్ట్ అది సో డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే ఇంకా అప్లికేషన్ ఉంది అని చెప్పి చెప్తోందో అలా కాదు, మనం మార్చినటువంటిది కదా ఇది. కాబట్టి సో ప్రాజెక్ట్ ఫోల్డర్లో లేదు, ప్రాజెక్ట్ ఫోల్డర్లో యాప్స్ అనే ఒక సబ్ ఫోల్డర్ ఉంది, దాని లోపల అడ్మిషన్స్ అనే ఫోల్డర్ ఉంది అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ఈ నేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఈ నేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నా. అలాగే దీనితో పాటు మనము ఇంకొక లైన్ దీని బిఫోర్ యాడ్ చేసుకుంటే అది కూడా రికమెండెడ్, మ్యాండేటరీ కాదు. సో ఇది మాత్రమే మ్యాండేటరీ, ఎందుకంటే మన అప్లికేషన్ ఎక్కడుందో చెప్పాలి, యాప్స్ అనే ఫోల్డర్లో ఉంది అని చెప్పాలి. కాబట్టి సో ఈ చిన్న మాడిఫికేషన్ మనం చేసాము. అండ్ సో అది కాకుండా మనం ఇక్కడ పైన ఒక లైన్, ఓకే, సో డిఫాల్ట్ అండర్స్కోర్ ఆటో అండర్ స్కోర్ ఫీల్డ్ అని ఒక ఎక్స్ట్రా స్టేట్మెంట్ ఒకటి రాయవలసి ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ కాదు. ఓకే, సో నాట్ మ్యాండేటరీ, ఇక్కడ కామెంట్ రాస్తాను పక్కన. ఓకే, సో ఇది నాట్ మ్యాండేటరీ రాసుకుంటే మంచిది. సో ఎందుకు అంటే చెప్తాను. సో జాంగో డాట్ డిబి డాట్ మోడల్స్ డాట్ సో బిగ్ ఆటో ఫీల్డ్. సో ఇది ఎందుకంటే మనం ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం కదా డేటాబేస్లో. సో టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనము ఏమని చెప్పుకున్నాము, సో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా ఐడి అని చెప్పి ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడం బెటర్, ఆల్వేస్ రికమెండెడ్ ఇండస్ట్రీ స్టైల్ అని చెప్పాను నేను. సో MySQL చెప్తున్నప్పుడు కదా, సో మనం ఏ టేబుల్ క్రియేట్ చేసినా సరే ఆ టేబుల్లో ఫస్ట్ కాలంగా ఐడి అనేది పెట్టుకోవాలి. ఆ ఐడి అనేది ప్రైమరీకి చేసుకోవాలి. సో ప్రైమరీకి చేసుకొని వీలైతే ఆటో ఇంక్రిమెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది మనం చాలా క్లియర్గా మన MySQLలో మాట్లాడాం కదా. సో అలా చేసుకోవడం వల్ల ప్రతి రో కూడా యూనిక్గా ఐడెంటిఫై అవుతుంది అని చెప్పి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక డెవలపరు పొరపాటున ఓకే ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్లో ఆ టేబుల్లో ఫస్ట్ కాలంగా ఐడి అన్నది పెట్టడం కానీ లేకపోతే సో ప్రైమరీకి చేయడం కానీ మర్చిపోయాడు అంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కాపాడుతుంది అనమాట.
ఓకే. సో ఈ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే సో ఈ అప్లికేషన్ అండర్లో భాగంగా మనం ఏం టేబుల్స్ క్రియేట్ చేసినా మోడల్స్ మనం క్రియేట్ చేస్తాము. సో మోడల్స్ టేబుల్స్ లింక్ అవుతాయి కదా, కాబట్టి దీనికి సంబంధించి ఏ టేబుల్స్ ఉన్నా ఆ టేబుల్స్లో ఏ టేబుల్లోనైనా ఫస్ట్ ఫీల్డ్ అన్నది ఐడి అన్నది పెట్టకపోవడం కానీ దానికి ప్రైమరీకి సెటప్ చేయడం కానీ మనం మర్చిపోతే అప్పుడు ఈ ఫీల్డ్ అన్నది ఆటోమేటిక్గా ఆ టేబుల్లో ఐడి అనే కాలం యాడ్ చేసి సో దాన్ని ఆటో ఇంక్రిమెంట్ సెట్ చేసి మనకి పెడుతుందన్నమాట. అర్థమైందా? సో ఆ విధంగా మనకి ఈ స్టేట్మెంట్ అనేది హెల్ప్ఫుల్ చేస్తుంది. కాబట్టి ఎస్, నేను డేటాబేస్ క్రియేట్ చేస్తే ప్రతి టేబుల్లో ఐడి ఫీల్డ్ కంపల్సరీ పెడతాను, దాన్ని ప్రైమరీకి చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉంటే ఈ స్టేట్మెంట్ అవసరం లేదు. సో లేదు, ఒకటి రాసి పడేస్తే బెటరు, సో మనం మర్చిపోవచ్చు కొన్ని సందర్భాల్లో అని అనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ అన్నది యాడ్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఓకేనా? సో అది చెప్తున్నా. సో ఇక అయిపోయింది, యాప్స్ డాట్ పీవైని మాడిఫై చేసేసాం. సో మాడిఫై చేసేసి ఎస్ ఫ్రమ్ జాంగో యాప్స్ మనం ఏం మార్చలేదు. ఇక్కడ యాప్స్ డాట్ ఒకటి యాడ్ చేసాం, ఇక్కడ కొత్త లైన్ ఒకటి యాడ్ చేసాం. ఓకే. సో మనం చేసిన మాడిఫికేషన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఇది మనం చేసినటువంటి పని. ఓకే. సో ఇక మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక అప్లికేషన్ మనం యాడ్ చేయగానే మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది కదా, ఏంటి మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంటి? కాన్ఫిగ్లో సెట్టింగ్స్ డాట్ పీవై ఉంటుందని చెప్పాను కదా, ఇది టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ అని చెప్పాను. ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ ఏదైతే ఉందో ఇన్స్టాల్డ్ యాప్స్లో ఇక్కడ మనం క్రియేట్ చేసిన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో మై యాప్స్, ఓకే, సో మై యాప్స్ అని చెప్పి ఒక కామెంట్ రాస్తాను. అంటే జస్ట్ మనం క్రియేట్ చేసిన యాప్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ సో జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే వచ్చినవి, అవి కాకుండా మనం క్రియేట్ చేసిన యాప్స్ కాబట్టి మై యాప్స్ అని ఒక కామెంట్ రాశాను జస్ట్. ఓకే, మనకు తెలియడం కోసం. సో రాస్తూ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ప్రతిదీ ఎలాగ యాడ్ అయింది? సింగిల్ కోట్స్లో ఒక సింగిల్ కోట్స్ పెట్టేసి దాని మధ్యలో ఆ అప్లికేషన్ నేమ్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారు. సో మన అప్లికేషన్ నేమ్ ఏంటి? యాప్స్ డాట్ అడ్మిషన్స్. సో యాప్స్ డాట్ అడ్మిషన్స్. సో యాప్స్ అనే ఫోల్డర్లో అడ్మిషన్స్ అనే అప్లికేషన్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఎప్పుడైతే మనం సెట్టింగ్స్లో పెట్టేసి ఈ లైన్ని పెట్టేసి ఒక కామా ఇవ్వడం మర్చిపోవద్దు, కంపల్సరిగా ప్రతి లైన్కి కామా ఉండాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ లైన్ లేకపోయినా సరే లాస్ట్ లైన్కి కూడా కామా అనేది ఇవ్వాలి. ఓకే, రైట్. సో ఇలా మనము రాసి విడిచిపెట్టామనుకోండి. ఇప్పుడు సో ప్రాజెక్ట్కి మనం ఇన్ఫార్మ్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్లో ఒక అప్లికేషన్ యాడ్ అయింది, అది యాప్స్ ఫోల్డర్లో ఉంది, దాని పేరు వచ్చి అడ్మిషన్స్ అని చెప్పి. ఇంకా ప్రాజెక్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ అడ్మిషన్స్ యాప్ని టోటల్ ప్రాజెక్ట్ అంతా అవైలబుల్ చేస్తుంది అనమాట. అప్పుడు వేరే అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వగలవు. ఓకే, సో దానికోసమే సో ఏం చేసామైతే ఇక్కడ మనం స్టెప్ సెట్టింగ్స్ డాట్ పీవైలో యాప్స్ డాట్ పీవైలో ఏదైతే మనము యాడ్ చేసామో దాన్ని ఇక్కడ రాస్తాను ఫస్ట్. ఓకే, సో ఇది మనం రాసినటువంటి లైన్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు అప్డేట్ యాప్స్ డాట్ పీవై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము? సో యాడ్ అప్లికేషన్ ఇన్ సెట్టింగ్స్ డాట్ పీవై. సో సెట్టింగ్స్ డాట్ పీవై ఆఫ్ కాన్ఫిగ్. సో కాన్ఫిగ్ ఏదైతే మెయిన్ ప్రాజెక్ట్ ఉందో, ఓకే, కాన్ఫిగ్ అనేది ఏంటి? సో మెయిన్ ప్రాజెక్ట్. సో మన మెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మెయిన్ ప్రాజెక్ట్లో ఉండే సెట్టింగ్స్ డాట్ పీవైలో అప్లికేషన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా యాడ్ చేసాం మనము? ఒక సింగిల్ కోడ్తో, అది కూడా ఎక్కడ? అండర్ ఇన్స్టాల్డ్ యాప్స్లో, అండర్ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేటటువంటి సెట్టింగ్లో. ఓకే, సో అండర్ ఇన్స్టాల్డ్ యాప్స్. సో అండర్ ఇన్స్టాల్డ్ యాప్స్లో మనము ఒక లైన్ అన్నది యాడ్ చేసాం కదా. సో అది ఇక్కడ రాస్తున్నాను. సో ఇవన్నీ కూడా క్లియర్గా స్టెప్స్ అండి. మనం నెక్స్ట్ అప్లికేషన్ యాడ్ చేసినప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సెట్టింగ్స్ డాట్ పీవైలో మనము అప్లికేషన్ తీసుకొచ్చి యాడ్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్స్ కాస్త టైం తీసుకున్న వరీ అవ్వద్దు. సో నెక్స్ట్
మనం చాలా ఈజీగా చేసేయగలుగుతాం ఈ స్టెప్స్ అన్నీ కూడా. ఓకే, సో ఒక 1 or 2 అప్లికేషన్స్కి మనకి ఇవి సో లాంగ్ ప్రాసెస్, ఎక్కువ స్టెప్స్ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, రైట్. సో యాడ్ అప్లికేషన్ ఇన్ settings.py అన్నాను. సో ఇంకా మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ని settings.pyలో యాడ్ చేసేసాం. ఓకే, సో యాడ్ చేసేసాం. సో కొన్నిసార్లు మనకి కొన్ని రిసోర్సెస్ ఏం చెప్తాయంటే ఇలా సింపుల్గా జస్ట్ మన ఫోల్డర్ నేము, అప్లికేషన్ నేమే యాడ్ చేయడం కాకుండా, ఓకే, సో ఇంకా రికమెండెడ్ ఏంటి అంటే, సో అందులో అడ్మిషన్స్ ఏదైతే ఉందో, ఓకే, సో అందులో మనం అడ్మిషన్ కాన్ఫిగ్ అని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నాం కదా, సో ఈవెన్ అది ఇచ్చినా కూడా ఇంకా బెటర్ అని చెప్పి చెప్తాడనమాట. ఓకే, సో అది ఇచ్చినా ఇంకా బెటర్. అలా ఇవ్వాలంటే ఎలా ఇస్తాం తెలుసా, ఇక్కడ మళ్ళీ మనం డాట్ ఇచ్చి, ఓకే, సో యాప్స్ డాట్ మనం అడ్మిషన్స్ కాన్ఫిగ్ అని చెప్పి ఇస్తాం అనమాట. ఓకే, సో డాట్ అడ్మిషన్స్ కాన్ఫిగ్. సో ఎలా మనం ఇచ్చుకున్నా కూడా ఏదైనా సేమ్ మీనింగే వస్తుంది. సో కాకపోతే దానికి కావాల్సింది ఏంటి, సో డైరెక్ట్గా ఈ నేమ్ ఫీల్డ్ అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ settings.pyలో మనం ఇదే రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంట, ఆటోమేటిక్గా యాప్స్ డాట్ అడ్మిషన్స్ అన్నాం కాబట్టి యాప్స్కి వచ్చి అడ్మిషన్స్ కాన్ఫిగ్కి వచ్చి అందులో నేమ్ ఎక్కడ ఉంది అని చెప్పి వెతుక్కుంటుందంట. ఓకే, సో ఎలా కాకుండా మనకి ఇంకా బెటర్ ఏంటి అంటే, సో మనము ఇక్కడ ఇస్తున్నప్పుడు ఇంకా యాప్స్ డాట్ అని చెప్పి సో అడ్మిషన్స్ కాన్ఫిగ్ ఏదైతే ఉందో ఆ అడ్మిషన్స్ కాన్ఫిగ్ అన్నది ఇచ్చేస్తే ఇంకా డైరెక్ట్గా ఈ అడ్మిషన్స్ కాన్ఫిగ్ లోపలికి అదే వెళ్ళిపోతుంది అనమాట. లేకపోతే ఇక్కడ యాప్ కాన్ఫిగ్ ఏంటి, ఆ యాప్ కాన్ఫిగ్కి సబ్ క్లాస్ ఏముంది, ఆ సబ్ క్లాసులో నేమ్ ఏముంది, ఇదంతా కాస్త టైం అన్నది తీసుకుంటుంది. ఆ టైం, అది వెతుక్కునే టైం మనం సేవ్ చేయాలి, కాస్త అప్లికేషన్ స్పీడప్ చేయాలి అనుకుంటే మనం ఎలా డైరెక్ట్గా అక్కడ బై డిఫాల్ట్ ఉన్న క్లాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా, రైట్. సో ఎలా ఇచ్చినా కూడా మనకి బాగుంటుంది, ఇంకా అప్లికేషన్ కాస్త ఫాస్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. రైట్. సో కాబట్టి ఇంకా వాడు ఏదైతే సజెస్ట్ చేశాడో అదే ఫాలో అయిపోతున్నాం. అఫీషియల్ జాంగో డాక్యుమెంటేషన్లో ఏదైతే సజెస్ట్ చేశారో అదే ఫాలో అయిపోదాం. ఓకే, సో ఈ విధంగా మనం యాప్స్ని యాడ్ చేసుకోవాలి. రైట్. సో ఇలా డైరెక్ట్గా మనము సో యాప్స్ డాట్ అడ్మిషన్స్ కాన్ఫిగ్ అని చెప్పి ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. రైట్. ఓకే, సో ఇక మనకి ఇది రెడీ అయిపోయింది, apps.py రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూస్ రెడీ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వ్యూస్ రెడీ చేసుకుంటాం. సో వ్యూస్లో మనము సో ఇదేంటిది, అడ్మిషన్స్ అనే యాప్. అడ్మిషన్స్ అనే యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ తాలూకా పనేంటి, అడ్మిషన్స్ తాలూకా మాడ్యూల్ పనేంటి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ యాడ్ చేయడం. ఓకే, సో కాబట్టి సో వ్యూ ఫర్ యాడింగ్ అడ్మిషన్స్ అదొకటి మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో అదొక వ్యూ రెడీ చేసుకోవాలి. అలాగే వ్యూ ఫర్ షోయింగ్ అడ్మిషన్స్ రిపోర్ట్. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి ఆ రిపోర్ట్ రెడీ చేసుకోవడం కోసం ఒక వ్యూ రెడీ చేసుకోవాలి. అలా అడ్మిషన్స్ అండర్లో ఎన్ని యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో యాడ్ అడ్మిషన్స్, షో అడ్మిషన్స్ రిపోర్ట్. ఓకే, సో ఇలాగా ఎన్ని యాక్షన్స్ అయితే దీని అండర్లో ఉండాలనుకుంటున్నామో అన్ని వ్యూస్ అనేవి రెడీ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో వ్యూ అంటే ఏమని చెప్పాను నేను సింపుల్గా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నార్మల్ ఫంక్షన్. ఓకే, సో నార్మల్ ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్ మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాము, యాడ్ అడ్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, యాడ్ అడ్మిషన్ అని చెప్పి నేనేమని చెప్పాను, రిక్వెస్ట్ అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్, ఒక పారామీటర్ని మనం ఇవ్వాలి. ఇచ్చి దీని అండర్లో ఏ కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ అనేది రాసుకోవాలి. సో సింపుల్గా అందాక పాస్ స్టేట్మెంట్ ఇచ్చేసాను, తర్వాత దీని అండర్లో ఏ కోడ్ రాయాలో ఆ కోడ్ అనేది రాద్దాం. ఓకే, సో ఫస్ట్ సింపుల్గా వ్యూస్ అన్నవి రెడీ చేసుకుంటున్నా. సో ఇప్పుడు యాడ్ అడ్మిషన్ అండర్లో ఏ కోడ్ అయితే రాస్తామో సో ఇంకా ఈ వ్యూకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే, సో అలాగే ఏదైతే అడ్మిషన్స్ రిపోర్ట్ చూపించాలి దీనికోసం కూడా ఒక వ్యూ రెడీ చేద్దాం, షో అడ్మిషన్స్ రిపోర్ట్ లెట్ us say.
ఓకే, షో అడ్మిషన్స్ రిపోర్ట్ ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు, రిలేటెడ్గా మెథడ్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను నేను. ఓకే, సో మన ఏదైతే ఫంక్షన్ ఉందో ఫంక్షన్ తాలూకా నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, కాకపోతే మనం దానికి రిలేటెడ్గా ఇస్తున్నాము. అండ్ ఫంక్షన్ నేమ్ తాలూకా నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఫస్ట్ వర్డ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి, సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఉంటుంది. ఇది 2 వర్డ్ మిక్సింగ్ కదా, ఫస్ట్ వర్డ్లో అన్ని స్మాల్ ఉన్నాయి, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఉంది. ఇంకా థర్డ్ వర్డ్ ఉందనుకోండి, అందులో కూడా ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఇస్తాను, అలా అన్నమాట. సో ఫస్ట్ వర్డ్లో అన్ని లోవర్ కేస్ ఉంటాయి, సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఇంకా అన్నీ కూడా ఫస్ట్ లెటర్స్ అప్పర్ కేస్ ఇస్తాము. ఎక్కడా కూడా స్పేసెస్ అని ఉండకూడదు. ఓకే, అవసరమైతే అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు, కాకపోతే మనం ప్రాజెక్ట్ నేమ్స్కి అండర్ స్కోర్స్ వాడతాం కాబట్టి ఇంకెక్కడా కూడా అండర్ స్కోర్స్ వాడడం కూడా వీలైనంత వరకు సో మనం దానికి దూరంగా ఉండడం బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తాడనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అడ్మిషన్స్ రిపోర్ట్, షో అడ్మిషన్స్ రిపోర్ట్, సో దానికి కూడా రిక్వెస్ట్ అని చెప్పి సో పారామీటర్ తీసుకొని దీని అండర్లో ఏం కోడ్ రాయాలో అది అందాక పాస్లో పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇలా వ్యూస్ అన్నవి రెడీ చేసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో క్రియేట్ వ్యూస్ ఇన్ views.py. సో views.py అండర్లో ఎన్నైతే మనం ఆ పర్టికులర్ అప్లికేషన్లో యాక్షన్స్ ఉండాలి అనుకుంటున్నామో అన్ని వ్యూస్ని క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ దీంట్లో కోడ్ ఏం రాస్తాము అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అడ్మిషన్ అనగానే ఫైనల్గా సో అడ్మిషన్ గ్రాంటెడ్ సక్సెస్ఫుల్లీ అనో ఏదో ఒక రిజల్ట్ యూజర్కి చూపించాలి కదా. ఇంకప్పుడే మనం టెంప్లెట్స్ వరకు వెళ్ళలేదు కాబట్టి, అలాగే మోడల్స్ డేటాబేస్ వరకు కూడా వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ ఓన్లీ వ్యూసే మాట్లాడుతున్నాము. ఇంకా మోడల్స్ టెంప్లెట్స్ మనం ఏమీ చూపించలేదు కాబట్టి సో జస్ట్ ఈ వ్యూకి వచ్చి ఈ వ్యూ ఎగ్జిక్యూట్ చేయగానే సో యూజర్కి అడ్మిషన్ గ్రాంటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యూకి రాగానే 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్. ఓకే, సో 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ వచ్చేట్టు, ఓకే ఇది రాగానే అడ్మిషన్ గ్రాంటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చేట్టు, ఒక రెస్పాన్స్ వచ్చేట్టు మనం ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత ఇంకా టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న మెసేజెస్ రావు కదా. ఏదైనా లింక్ క్లిక్ చేస్తే వెబ్ అప్లికేషన్లో ఒక ఫుల్ పేజే వస్తుంది. సో ల్యాప్టాప్స్ అనగానే ల్యాప్టాప్స్ కంప్లీట్ పేజే వస్తుంది. ఓకే, సో ల్యాప్టాప్స్ పేజ్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక చిన్న మెసేజ్ వస్తుందా, అలా రాదు. ఓకే, సో అప్పుడు అది రావాలి అంటే మనం టెంప్లెట్ రెడీ చేసుకోవాలి. టెంప్లెట్ మనం రెడీ చేసుకుందాం తర్వాత. ఇప్పుడు జస్ట్ ప్రెజెంట్ వ్యూ వరకు మనం నేర్చుకోవడానికి ఏం చేద్దామంటే ఇక్కడ ఒక చిన్న రెస్పాన్స్ చూపిద్దాం. ఓకే, సో ఆ రెస్పాన్స్ చూపించడానికి మనం ఏం వాడతామో తెలుసా, చిన్న రెస్పాన్స్ మెసేజెస్ చూపించడానికి మనకి కావాల్సింది HTTP రెస్పాన్స్ అనేటటువంటిది మనకి కావాలి. ఓకే, సో HTTP రెస్పాన్స్ అనేటటువంటి దాని హెల్ప్ మనకి కావాలి. సో దాన్ని ముందు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడుంటుంది, ఫ్రమ్ Django.httpలో. సో Django.httpలో మనకి Django అన్నది మనకి HTTP మాడ్యూల్ ద్వారా మనకి HTTP రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తోంది. సో ఆ HTTP రెస్పాన్స్ అనేది మనకి కావాలి. ఇప్పుడు దీని హెల్ప్తో మనం ఏమైనా సింపుల్ మెసేజెస్ అన్నవి ఇక్కడ చూపించవచ్చు అనమాట. ఓకే, సో ఎలా రాస్తున్నానో చూడండి, సింపుల్గా రిటర్న్ HTTP రెస్పాన్స్ అని చెప్పి ఇందులో సో ఏం రెస్పాన్స్ చూపించాలనుకుంటున్నావు అది ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్లో. ఓకే, సో ఒక H1 ట్యాగ్లో సో HTTP రెస్పాన్స్ కదా, HTML కోడ్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ గ్రాంటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ H1 ట్యాగ్లో పెద్ద ఫాంట్లో అక్కడ జస్ట్ ఒక రెస్పాన్స్ వస్తుంది, అంటే ఈ వ్యూ వర్క్ అవుతుంది అని చెప్పడానికి అనమాట. ఓకే, సో అలాగే ఏదైతే కిందన మనము షో అడ్మిషన్స్ రిపోర్ట్ ఉందో దీనికి కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, లేకపోతే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్.
ఓకే, సో 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్ ఈ మెసేజ్ రావాలి. ఓకే, సో ఈ రెస్పాన్స్ రావాలి. ఇలా సింపుల్ రెస్పాన్సే చూపిద్దాం. తర్వాత ఇంకా టెంప్లెట్స్ ఇచ్చేటప్పుడు ఇంకా ఈ హెచ్టిటిపి రెస్పాన్స్ కాకుండా కంప్లీట్గా సో వ్యూ అన్నది టెంప్లెట్ ఎలా వాడుకోవాలి అన్నది అప్పుడు చెప్పుదాం మనం. ఓకే, సో ఫస్ట్ క్లాస్లో మనము ఒక సింపుల్ అప్లికేషన్లో ఓన్లీ వ్యూస్ వరకు చూస్తున్నాం. సో ఇప్పుడు 2 వ్యూస్ అనేవి రెడీ చేసుకున్నామండి. ఓకే, సో 2 వ్యూస్ అనేవి రెడీ చేసుకున్నాం. సో 2 వ్యూస్ అనేవి రెడీ చేసుకుంటే సరిపోతుందా? ఈ వ్యూస్కి యూఆర్ఎల్స్ రెడీ చేసుకోవాలి. సో దీనికి ఒక యూఆర్ఎల్, దీనికి ఒక యూఆర్ఎల్ మనం అనుకొని ఆ యూఆర్ఎల్స్ని urls.pyలో మనం లింక్ చేసుకోవాలి. ఓకే, సో urls.pyలో మనం లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అన్నది ఈజీ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత మనము ఎప్పుడైతే మన టెంప్లెట్స్ క్రియేట్ చేస్తామో HTML పేజెస్, అప్పుడు ఏం చేస్తామంటే సో ఈ యూఆర్ఎల్స్ అన్నీ కూడా ఒక మెనూలా క్రియేట్ చేసుకొని ఇచ్చుకుందాం తర్వాత. ఓకే, సో ముందు మనం కొన్ని యూఆర్ఎల్స్ అనుకుందాం. ఆ యూఆర్ఎల్స్ని ఈ వ్యూస్ని లింక్ చేసుకుందాం. లింక్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు మనం HTML పేజెస్ టెంప్లెట్స్ క్రియేట్ చేస్తే అప్పుడు ఆ యూఆర్ఎల్స్ని అక్కడ వాడుకుంటే ఆ యూఆర్ఎల్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వ్యూకి వచ్చి వ్యూ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇంటర్నల్ అప్లికేషన్ అనేది మనం వర్క్ అయ్యేలాగా చూసుకుందాం. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూ ఫర్ యాడ్ అడ్మిషన్స్ కదా, దీన్ని /new adm లేకపోతే /new admission అనే లింక్ దీనికోసం అనుకుంటున్నాను. నేను జస్ట్ కామెంట్లో రాసుకున్నాను ఇక్కడ పైన. అలాగే సో ఈ వ్యూకి మనము షో ఏడిఎం రిపోర్ట్ అని చెప్పి, ఓకే, షో ఏడిఎం రిపోర్ట్ లేకపోతే అడ్మిషన్స్ రిపోర్ట్, షో అనకుండా సో కంప్లీట్గా అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెప్పి ఒక యూఆర్ఎల్ అనుకుంటున్నా. సో దీనికి ఒక యూఆర్ఎల్, దీనికి ఒక యూఆర్ఎల్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని ఈ వ్యూని, అలాగే ఈ యూఆర్ఎల్ని ఈ వ్యూని మనం లింక్ చేసుకోవాలి. సో లింక్ చేసుకోవాలంటే ఎక్కడ లింక్ చేసుకుంటాము? ఎక్కడ? సో లింక్ URLs and views in urls.py. సో urls.py ఏదైతే ఉందో ఆ urls.pyలో సో ఈ వీటిని లింక్ చేయాలి. యూఆర్ఎల్ని వ్యూని లింక్ చేయాలి. ఓకే, సో ఎక్కడ? urls.py ఎక్కడుంది? మన మెయిన్ ప్రాజెక్ట్లో ఉంది. ఓకే, సో కాన్ఫిగ్ అండర్లో urls.py ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో మన కోసం ఇది బై డిఫాల్ట్ ఒకటి వాడిస్తాడు అడ్మిన్ ప్యానల్ కోసం. అది కాకుండా సో ఇలాంటివి మనం ఎన్ని లింక్ చేసుకోవాలనుకుంటే అన్ని మనం రాసుకుంటాం. ఇక్కడ మనం 2 లింక్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ది ఏమోని సో న్యూ అడ్మిషన్స్ కోసము, ఇంకొకటి ఏమోని అడ్మిషన్స్ రిపోర్ట్ కోసము. కాబట్టి 2 లైన్స్ యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని సో ఫస్ట్ది నేను ఏమని అనుకున్నాను? /new admission అనుకున్నాను. ఫస్ట్ది సో /new admission అనుకున్నాను. అండ్ రెండోది ఏమనుకున్నాను నేను? అడ్మిషన్స్ రిపోర్ట్ అనుకున్నాను. ఓకే, సో అడ్మిషన్స్ రిపోర్ట్ అనుకున్నాను. సో ఈ యూఆర్ఎల్స్ని దేంతో మనం లింక్ చేయాలి? వ్యూస్తో లింక్ చేయాలి. కాబట్టి ముందు ఆ వ్యూస్ అన్నది ఇక్కడికి మనం ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటేనే కదా ఆ వ్యూస్ని మనం వాడగలము. కాబట్టి ఫ్రమ్ యాప్స్ అనేది ఏదైతే ఉందో అందులో అడ్మిషన్స్ అనేది ఏదైతే ఉందో ఫ్రమ్ apps.admissions నుండి, ఓకే, సో మనం ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇంపోర్ట్ వ్యూస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకొని సో ఇంకా అన్నిట్లో కూడా వ్యూస్ అనే పెడతాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరొక యాప్ మనం యాడ్ చేసామనుకోండి, ఫైనాన్స్ అని, అది కూడా వ్యూస్ అనే ఉంటుంది. ఇప్పుడు అవి కూడా ఇక్కడే లింక్ చేయాలనుకుంటే మళ్ళీ ఫ్రమ్ apps.finance ఇంపోర్ట్ వ్యూస్ అంటాం. అప్పుడు ఇందులో ఉన్నది వ్యూసే, అందులో ఉన్నది వ్యూసే, అలాగా ప్రతి యాప్లో కూడా వ్యూసే ఉంటుంది. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్ మనకి రాకుండా, అన్ని వ్యూసే కాబట్టి కన్ఫ్యూజన్ రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే సో ప్రతి దానికి యూనిక్గా ఒక ఎలియాస్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ వ్యూస్కి ఏమందామంటే ADM_.
ADM_views అంటాను. ఓకే, సో ఏదైతే యాప్స్లో ఉండేటటువంటి అడ్మిషన్స్ అనేటటువంటి అప్లికేషన్ నుండి వ్యూస్ అనేది ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాన్ని ADM వ్యూస్ అని చెప్పి నేను ఒక ఎలియాస్ నేమ్ ఇచ్చాను. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు మరొక యాప్ మనం యాడ్ చేసిన ఆ వ్యూస్కి ఇంకొక నేమ్ ఇస్తాను. అప్పుడు ADM వ్యూస్ డాట్ అని మనం అంటూ ఉంటే అది అడ్మిషన్స్కి సంబంధించిన వ్యూస్ అని చెప్పి మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇది నేను ఇవ్వలేదు అనుకోండి, ప్రతిసారి వ్యూస్ డాట్ అంటూ ఉండాలి. సో వ్యూస్ డాట్ అంటే అడ్మిషన్స్లో ఉండే వ్యూసా, ఫైనాన్స్లో ఉండే వ్యూసా, ఆఫీస్ సెక్షన్లో ఉండే వ్యూసా, దేనికి సంబంధించిన వ్యూస్, ఏ అప్లికేషన్కి సంబంధించిన వ్యూస్ అని చెప్పి కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి నేను ఒక ఎలియాస్ నేమ్ తీసుకున్నాను. సో తీసుకొని ఇక్కడ ఎలా ఇస్తాను, సో ఏదైతే ADM_views అన్నానో అందులో డాట్ ఇవ్వగానే మీరు అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా అందులో ఉండే వ్యూస్ మనకి చూపిస్తుంది అనమాట. సో యాడ్ అడ్మిషన్ ఉంది, షో అడ్మిషన్స్ రిపోర్ట్ ఉంది. ఈ రెండిట్లో ఏ వ్యూని నువ్వు లింక్ చేయాలనుకుంటున్నావు అంటే యాడ్ అడ్మిషన్. ఓకే, సో యాడ్ అడ్మిషన్ అనే వ్యూ ఏదైతే ఉందో దాన్ని సో న్యూ అడ్మిషన్ అనే URLతో లింక్ చేశాను. అలాగే అడ్మిషన్స్ రిపోర్ట్ అనేటటువంటి URLని ADM వ్యూస్ ఏదైతే ఉందో అందులో ఉండేటటువంటి సో షో అడ్మిషన్స్ రిపోర్ట్ అనేటటువంటి వ్యూ ఏదైతే ఉందో షో అడ్మిషన్స్ రిపోర్ట్ అనే వ్యూతో లింక్ చేశాను. సో ఇప్పుడు URLs వ్యూస్ రెండు కూడా సక్సెస్ఫుల్గా లింకింగ్ అన్నది జరిగిపోయింది. సో ఇది మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ అని చెప్పి చెప్తున్నా. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే సో వ్యూస్ క్రియేట్ చేసేసాము, URLsని వ్యూస్ని లింక్ చేసేసాం. సో ఇప్పుడు URLs రెడీ. కావాలనుకుంటే మనం టెంప్లెట్ క్రియేట్ చేసుకుని ఆ టెంప్లెట్లో మెనూ పెట్టుకొని ఈ URLs అన్ని అక్కడ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ న్యూ అడ్మిషన్ లేకపోతే షో అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెప్పి అవి క్లిక్ చేస్తే మనము ఈ URLs లింక్ చేసుకుంటాం. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే /న్యూ అడ్మిషన్ అని, సెకండ్ లింక్ క్లిక్ చేస్తే /అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెప్పి లింక్ చేసుకుంటాం. ఇంకా ఆ లింక్ క్లిక్ చేయగానే ఆ URLకి వస్తుంది. సో URL అన్నది ఆల్రెడీ మనకి ఇక్కడ మ్యాప్ అయిపోయింది కాబట్టి కరస్పాండింగ్ వ్యూస్కి వెళ్ళిపోతుంది. సో వ్యూస్లో ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు కావలసిన అవుట్పుట్ అన్నది ఇంకా చూపించేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనము చేస్తాము అని చెప్పి చెప్తున్నా. సో అలాగే ఇక్కడ URLs ఏదైతే ఉందో ఈ URLs మనం ఒక URLని ఒక వ్యూని లింక్ చేస్తున్నాం కదా. సో ప్రతి మ్యాపింగ్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మ్యాపింగ్, ప్రతి మ్యాపింగ్కి కూడా మనం ఒక యూనిక్ నేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఈ యూనిక్ నేమ్స్ మనకి ఫ్యూచర్లో కొన్ని దగ్గరలో యూజ్ అవుతాయి. ఎక్కడ యూజ్ అవుతాయో నేను చెప్తాను ఓకే తర్వాత. సో ఇక్కడ ప్రతి మ్యాపింగ్కి కూడా ఒక నేమ్ అన్నది మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అడ్మిషన్ అనే URLని ఈ వ్యూతో లింక్ చేసాము. సో ఈ లింక్ ఈ మ్యాపింగ్కి ఏమో ఒక నేమ్ ఇస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ADM ఈ లింక్ పేరు. ఓకే, సో న్యూ ADM లేకపోతే new_ADM. ఓకే, అలాగే ఈ లింక్ది ADM_report. సో ఇలాగా ప్రతి మ్యాపింగ్కి కూడా మనం ఒక నేమ్ అనేది అలొకేట్ చేయొచ్చు. సో ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా న్యూ ADM అన్నామంటే ఆటోమేటిక్గా ఈ మ్యాపింగ్ అని చెప్పి జాంగోకి అర్థమైపోద్ది అనమాట. అలాగే ADM_report అని చెప్పి ఎక్కడైనా ప్రాజెక్ట్లో యూజ్ చేసామంటే ఈ మ్యాపింగ్ అని చెప్పి జాంగోకి అర్థమైపోద్ది అనమాట. ఓకే, అలాగా ప్రతి మ్యాపింగ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ప్రతి మ్యాపింగ్కి ఒక నేమ్ అన్నది మనం అలొకేట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇంకా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోగానే ఇంకా URLs మ్యాపింగ్ కానీ వ్యూస్ కానీ ఇంకా ప్రతి ఒక్కటి కూడా రెడీ అయిపోయాయి. ఓకే, సో ఇంకా రెడీ అయిపోగానే మనకి ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది మన యొక్క సో ప్రాజెక్ట్ని రన్ చేసుకోవడమే. సో python manage.py రన్ సర్వర్ అని చెప్పి రన్ చేసుకుంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. లేదు మనకి URL ఇది వచ్చేసింది అంటే ఎర్రర్స్ ఏమీ లేవు, మనం ఇంకా రన్ చేసేసుకోవచ్చు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక ఇది ఏదైతే ఉందో దీన్ని తీసుకుంటున్నాను. సో తీసుకొని ఓకే బ్రౌజర్లోనే రన్ చేసి చూపిస్తాను. సో బ్రౌజర్లో రన్ చేయగానే ఇప్పుడు అప్లికేషన్ రాలే. ఓకే, ఇంతకు ముందు బేసిక్గా ఇదే లింక్ మనం చూస్తే
మనకి అప్లికేషన్ అన్నది వచ్చేది. ఎందుకంటే అప్పుడు మనం ఏమీ యాడ్ చేయలేదు. అప్పుడు మనం ఇంకా అప్లికేషన్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ ప్రాజెక్టే ఉండేది. అప్లికేషన్స్ ఏమీ యాడ్ చేయలేదు. urls.pyలో ఏమీ రాయలేదు కాబట్టి మనం అప్లికేషన్ బేసిక్ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఈ యూఆర్ఎల్ కొట్టగానే మనకి ఒక బేసిక్ పేజ్ అన్నది జాంగో తాలూకా బేసిక్ పేజ్ అన్నది మనకి వచ్చేది. ఇప్పుడు ఏంటి అంటే మనం అప్లికేషన్ యాడ్ చేసాము. ఓకే, యాడ్ చేసి యూఆర్ఎల్స్ కూడా మ్యాపింగ్ చేసాము. సో చేసిన తర్వాత కూడా మనకి బేసిక్ పేజ్ అది చూపించదు కదా. ఇక్కడ మీరు ఈ ఎర్రర్ చదివే ప్రయత్నం చేస్తే అది ఏం చెప్తోందంటే సో ఏదైతే బేసిక్ యూఆర్ఎల్ నువ్వు టైప్ చేస్తున్నావో దీనికి సంబంధించినటువంటి లింక్ ఏది కూడా యూఆర్ఎల్స్ ప్యాటర్న్లో లేదు. సో యూఆర్ఎల్స్ ప్యాటర్న్లో ఉండే లింకులు మూడు. ఒకటి వచ్చి అడ్మిన్, ఇంకొకటి వచ్చి న్యూ అడ్మిషన్, ఇంకొకటి వచ్చి అడ్మిషన్స్ రిపోర్ట్. సో 3 URLs మాత్రమే ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఆ 3 URLs కూడా ఇవ్వలేదు. స్లాష్ పెట్టి ఆ 3 URLsలో ఏది ఇవ్వలేదు కాబట్టి నేనేమి చెయ్యలేను అని చెప్పి అంటోంది. అదే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఈ 3లో ఏదో ఒకటి, ఇదైతే బై డిఫాల్ట్ వచ్చింది, విడిచిపెట్టేయండి, అది తర్వాత మాట్లాడదాం అడ్మిన్ ప్యానల్ గురించి. సో ఈ 2 లింక్స్లో ఏదో ఒకటి నేను ఇక్కడ ఇస్తానన్నమాట. ఓకే, సో ఏం చెప్పిందో అడ్మిన్ కాకుండా న్యూ అడ్మిషన్స్ కానీ అడ్మిషన్స్ రిపోర్ట్ URL కానీ ట్రై చేయమని చెప్తుంది కదా. సో అది నేను ఇస్తాను. స్లాష్ న్యూ అడ్మిషన్ అని ఇస్తాను. సో ఇవ్వగానే ఏమైందో అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే మనం స్లాష్ న్యూ అడ్మిషన్ అన్నామో వెంటనే ఏం చేస్తుందంటే మన అప్లికేషన్లో మన ప్రాజెక్ట్లో కాన్ఫిగ్లో ఉండే urls.pyకి వెళ్ళిపోయి సో న్యూ అడ్మిషన్ అంటున్నాడు. న్యూ అడ్మిషన్ అంటే ఏంటి? న్యూ అడ్మిషన్ అంటే సో అడ్మిషన్స్ వ్యూస్లో యాడ్ అడ్మిషన్ అనే వ్యూ, వెంటనే యాడ్ అడ్మిషన్ అనే వ్యూకి వెళ్ళిపోద్ది. అది ఏం చెప్తుంది అంటే సింపుల్గా ఒక HTTP రెస్పాన్స్ వెనక్కి పంపించేయమని చెప్తుంది. సో అడ్మిషన్ గ్రాంటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక రెస్పాన్స్ చూపించేయమని చెప్తుంది. సో వెంటనే ఆ రెస్పాన్స్ తెచ్చి మనకి చూపించేసింది. మీకు అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు సెకండ్ URL ఏదైతే ఉందో అడ్మిషన్స్ రిపోర్ట్ అని అది చెక్ చేసాం అనుకోండి. సో లెట్ us సే అడ్మిషన్స్ రిపోర్ట్. సో అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెక్ చేయగానే వెంటనే మళ్ళీ urls.pyకి వస్తుంది. అడ్మిషన్స్ రిపోర్ట్ అంటే షో అడ్మిషన్స్ రిపోర్ట్ అనే వ్యూ, వెంటనే షో అడ్మిషన్స్ రిపోర్ట్ అనే వ్యూకి వెళ్ళిపోతుంది. అక్కడ అది ఏం చెప్పింది? 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్ అని చెప్పి H1 ట్యాగ్లో ఓకే సో మనకి చూపించేయమని రెస్పాన్స్ చూపించేయమని చెప్పింది. ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడ చూపించేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అప్లికేషన్ మనం సక్సెస్ఫుల్గా యాడ్ చేసి అవుట్పుట్ వరకు చూసాము. సో ఈ స్టెప్స్ అనేవి మీకు అర్థమయ్యాయా? ఓకే, సో ఫస్ట్ టైం చూసినప్పుడు గుర్తుండిపోవు. నేను గుర్తుండిపోతున్నాయా అని చెప్పి అడగను, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కూడా ఇది ఫస్ట్ గుర్తుండదు. ఓకే, సో మనం మల్టిపుల్ అప్లికేషన్స్ చేస్తున్న కొద్దీ మనకి స్టెప్స్ అనేవి అర్థమవుతాయి. అయితే మీకు ఇది అండర్స్టాండ్ అయ్యిందా? ప్రతి స్టెప్ క్లారిటీ వచ్చిందా లేదా అన్నది, క్లియర్ ఆర్ నాట్ అని చెప్పి నాకు ఒక మెసేజ్ ఇవ్వండి చాలు. ఓకే, సో ఏదైతే స్టెప్స్ చెప్పానో ఒకసారి ఫాలో అయ్యి ఫస్ట్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకోండి. మనం నెక్స్ట్ క్లాసులో మల్టిపుల్ అప్లికేషన్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఇదే ఎగ్జాంపుల్కి.